స్టెప్ అయితే బుర్రపాడన్న నిజంగా ఆ యాక్షన్ ఫిలిమ్స్ కానీ ఆ యాక్షన్ సీన్స్ కానీ సూపర్ అసలు హైలైట్. అసలు ప్రభాస్ ఇలా తీయడం అసలు తెలుగు ఇండస్ట్రీలోనే సూపర్ అన్న అసలు సూపర్ అసలు మూవీ అయితే. అమితాబ్ బచ్చన్ అయితే ఇంటర్వెల్ ముందు వచ్చాడు. ఆ సీన్స్ అయితే బుర్రపాడు ఉన్నాయి. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం హైలైట్ అలా చంపేశాడు. జస్ట్ ఒక సీన్లో కనిపించాడు బ్రహ్మానందం. మరి సెకండ్ హాఫ్ ఏమైతే తెలియదు కానీ ఫస్ట్ హాఫ్ అయితే బుర్రపాడన్న సూపర్. జై రెబల్ స్టార్. బాహుబలి 1, బాహుబలి 2, సలార్. బాహుబలి 1 మించినది బాహుబలి 2, బాహుబలి 2 మించింది సలార్. ఈ మూడుని మించినది కల్కి. చాలా చాలా మంచిగా ఉంది. విజువల్ చాలా బాగున్నాయి. ప్రభాస్ అన్నకి ఏదైతే ఒరిజినల్ లుక్ ఉందో మళ్ళీ ఇంత ముందుకున్న యోగిలో ఉన్న మళ్ళీ స్మార్ట్నెస్ మళ్ళీ ప్రభాస్ అన్నకి వచ్చేసింది. ఆ హ్యాండ్సమ్ బాడీ చాలా మంచి మెయింటైన్ చేసిండు. బుజ్జిలో రా అని ఆవిడ బుజ్జి మీకు ఆవిడ చూసి కూడా బుజ్జిలో రా వచ్చి వెళ్ళిపోయింది. చాలా సూపర్ ఉంది. లాస్ట్ సీన్ రెబెల్ సీన్లో భైరవ అనే ఒక సీన్ ఉంది. ఆ సీన్లో త్రిశూలం వచ్చే సీన్ కూడా బూమ్స్ బాల్ చేసుకోవాల్సింది అందరికీ. నేను కూడా మీకు చిన్న కూడా ఏం చెప్తా అంటే ఫస్ట్ మీరు అందరూ ఒకసారి సినిమా చూడండి. చాలా మంచిగా ఉంది. మీరు చాలా మిస్ అయిపోతారు. బొన్నెల పండుగ అంటారు. బొన్నెల పండుగ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది థియేటర్లలో. ఏ థియేటర్లో కూడా యుద్ధాలు అన్నీ వలిపోతున్నాయి. అన్ని క్లియర్ అయిపోతుంది. చాలా ఉంది. ఆల్మోస్ట్ నీకు సండే బేబీ మండే ట్యూస్డే వరకు ఆన్లైన్ అన్ని టికెట్స్ అన్ని బుక్స్ అయిపోయినాయి. చాలా బాగుంది పిక్చర్. శ్రీకృష్ణ దేవరాయలు గారి కోసమైన మహాభారత యుద్ధాన్ని ఎలాగైతే సంభవించినాడో ఆ విధంగా ఈరోజు ఉండబోయింది. ఈ కల్కి 2898 వచ్చేసరికి ప్రభాస్ గారు ఇన్ని చరిత్రల ఎప్పుడూ కానీ చూడని విధంగా, మనం ఎరగని విధంగా, మనం చేయని విధంగా ఇలాంటి సినిమా తీసిన ఏకైక నటుడు ఆనాటి ఎన్టీ రామారావు గారి తర్వాత ఈనాటి ప్రభాస్ రాజు గారికే సొంతం అని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో మీరు చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, యావత్ ప్రపంచ ప్రజలు కానీ ఈ సినిమా యొక్క ప్రత్యేకత ఆ శ్రీకృష్ణ దేవరాయలు మన సొంత ఇంట్లో ఉండి మనని నడిపించిన విధంగా ఉంది. మహాభారతాన్ని తీసిన ఏకైక డైరెక్టర్ అశ్విని గారికి సొంతం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ చూడాల్సింది ఇది. శ్రీకృష్ణ దేవరాయలు గారి కోసమైన మహాభారత యుద్ధాన్ని ఎలాగైతే సంభవించినాడో ఆ విధంగా ఈరోజు ఉండబోయింది. ఈ కల్కి 2898 వచ్చేసరికి ప్రభాస్ గారు ఇన్ని చరిత్రల ఎప్పుడూ కానీ చూడని విధంగా, మనం ఎరగని విధంగా, మనం చేయని విధంగా ఇలాంటి సినిమా తీసిన ఏకైక నటుడు ఆనాటి ఎన్టీ రామారావు గారి తర్వాత ఈనాటి ప్రభాస్ రాజు గారికే సొంతం అని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో మీరు చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, యావత్ ప్రపంచ ప్రజలు కానీ ఈ సినిమా యొక్క ప్రత్యేకత ఆ శ్రీకృష్ణ దేవరాయలు మన సొంత ఇంట్లో ఉండి మనని నడిపించిన విధంగా ఉంది. మహాభారతాన్ని తీసిన ఏకైక డైరెక్టర్ అశ్విని గారికి సొంతం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ చూడాల్సింది ఇది. ఇంటర్వెల్ అయితే బ్యాంగ్ ఉంది బ్రో. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది. మొత్తం ప్రభాస్ క్యారెక్టర్ అయితే ఫుల్లీ ఫన్ లోడెడ్. ప్రతి ఒక్క డైలాగు ఒక పంచ్ కానీ, ఒక కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుంది. ఇంటర్వెల్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది బ్రో. కల్కి రెఫరెన్స్ చూపించడం కానీ, మధ్యలో క్యామియోస్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఆ క్యామియోస్ అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. ఆ క్యామియోస్ పెట్టాడు. చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. ఫైట్స్ పర్లేదు, బాగున్నాయి. ఇంకా అశ్వత్థామ కల్కి ఫైట్స్, ప్రభాస్ ఫైట్స్ రాలేదు. అవి వస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. అవి వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సింది. ఇంకా అదేం లేదు. ఆ క్యామియోస్ అయితే రాలేదు. మనమే అన్ఎక్స్పెక్టెడ్ క్యామియోస్ అయితే చాలా ఉన్నాయి. చాలా బాగుంది భయ్య. ఇంటర్వెల్ అయితే చాలా బ్యాంగ్, చాలా బాగుంది.